ఆయనకి ఇప్పుడు రివర్స్ అయిపోయింది వ్యవహారం మొత్తం. అందుకనేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ తప్పులో ఆయన కానీ డబ్బులు లాభాలు కానీ వచ్చుంటే ఆ వచ్చిన దానికి ఆయనకి ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇది సప్లై చేసిన ఈ కంపెనీ నాణ్యత గురించి కూడా ఇప్పటిదాకా వచ్చిన రిపోర్ట్స్ కూడా మరి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. పైన కొండపైనే దీనిపైన స్పష్టంగా ఈ టెస్టింగ్లు ఉంటాయి. ఆ టెస్టింగ్లు చేశారా లేదా గత 4 ఏళ్లుగా ఇవన్నీ కూడా సిట్టు పరిష్కారంలో అవుతాయి. అయినా కోర్టు జోక్యం చేసుకుని దీని మీద అవతల కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుడు కపిల్ సిబాలు ఆయన అవతల వాళ్ళకి వకాల్తా పుచ్చుకొని బహుశా ఆయన వ్యాఖ్యానం ఈ వివాదంలో ఆయన మాట్లాడారు కాబట్టి వకాల్తా పుచ్చుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం కూడా భక్తుల మనోభావాల పైన ఏమాత్రం శ్రద్ధ లేదని అర్థమవుతా ఉంది. అదేమంటే ఆయన వృత్తి అంటారు. వృత్తి అయినా సరే నువ్వు ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీ దీనిపైన విచారణ జరగాలని ఒక షర్మిల చెప్తుంది. దీని మీద విచారణ జరగాలని రాహుల్ గాంధీ అంటాడు. కానీ వాళ్ళకి సంబంధించిన న్యాయవాదులే ఇక్కడ కూడా వ్యవహరిస్తా ఉన్నారు. అంటే దీనిపై నిజాలు బయటికి రావడం కోసం ఎందుకు మీరు అడ్డం పడుతున్నారు? ఎందుకు సుప్రీంకోర్టుకు పోయారు? కాబట్టి ఇప్పుడు ఈరోజు కంటైనర్లు వెనక్కి వచ్చాయంటే ఎందుకు వెనక్కి వచ్చాయి? అంతకు ముందు ఈ కంటైనర్లు వాడారా? మరి ఏ సంవత్సరం ఏ వాడారు? ఏ కంటైనర్లు వాడారు? ఏ నెయ్యి వాడారు? అవి వాడిన పైగా అవి వాడిన దానికి బాధ్యత వహించకుండా మరి ఆయన దిగజారిపోయి మరి మాజీ అడ్వకేట్ జనరల్ ఆయన అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ పొన్నవల సుధాకర్ రెడ్డి మాట్లాడిన భాష చూస్తే మరి ఆయన చాలా దారుణంగా మాట్లాడారు. పందికు 1500 చేస్తుంది, మరి ఆవు నెయ్యి పంది నెయ్యి 1500 చేస్తుంది, ఆవు నెయ్యి మరి 300 ఏది వాల్యూ అంటారు. అంటే ₹1,00,00,000 చేయొచ్చు కాక అనుకుందాం కాసేపు. అది ప్రజలకు సంబంధించిన మనోభావాల వ్యవహారం కాబట్టి అలాంటి పరిస్థితులు అవి వాడకూడదు. ఆలయ ఆగమ శాస్త్రం కానీ లేకపోతే పాకా శాస్త్రం కానీ ఇవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు అక్కడ జరిగింది చాలా దారుణం, దుర్మార్గం అర్థమవుతాం. అంటే ఈ దుర్మార్గానికి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఖచ్చితంగా విచారణ చేయాలి. ఇప్పుడు వేసిన సిట్ లో ఇద్దరు కేంద్రం నుంచి అదేవిధంగా ఇద్దరు రాష్ట్రం నుంచి ఒకరు ఆహార భద్రత విభాగం నుంచి అని చెప్పన్నప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కేంద్ర మరి సోలిసిటర్ జనరల్ చాలా స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ లో వేసిన సిట్ మీద మాకు నమ్మకం ఉందని. దాని పరిగణలో తీసుకుంటే సరిపోయేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఈ విషయంలో ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళందరి మీద ఖచ్చితంగా శిక్షించే క్రమంలో ఈ నిజాలు బయటికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ఈ రోజుతో పోయే వ్యవహారం కాదు, భవిష్యత్తులో కూడా ఇంకోసారి ఇలాగ జరగకుండా ఎవరు కూడా ఈవోలు లాలూచి పడిపోయో లేకపోతే అధికారులు లాలూచి పడిపోయో మరి టెండర్లు వేరే వాళ్ళకి ఇస్తే ఆ వేరే వాళ్ళు చేసే ఈ దుర్మార్గాలన్నీ కూడా మొత్తం భక్తుల మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ ప్రక్రియని ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈవో సంబంధించిన ఏదైనా సరే ఈ అవకతవకలకు కారణం అయితే ధర్మారెడ్డిని గారు విచారించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కృష్ణబారెడ్డి గారు విచారించాల్సిన అవసరం ఉంది, కరుణాకర్ రెడ్డి గారు విచారించాల్సిన అవసరం ఉంది. టోటల్ గా చూసుకుంటే ముఖ్యమంత్రిని కూడా అంటే మాజీ ముఖ్యమంత్రిని కూడా విచారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీని మీద అసలు మీకు ఏమి సమాచారం ఉంది? దీని మీద ఈ కాంట్రాక్ట్ మార్చడానికి మొత్తం టీటీడీ బోర్డులో ఉండే మెంబర్స్ మొత్తం ఏకాభిప్రాయం తెలియజేశారా? వాళ్ళు డిసెంట్ ఎవరు అని తెలియజేశారా? అసలు చర్చ నడిచిందా? ఏమీ లేకుండా మాకు టీటీడీ బోర్డు మెంబర్షిప్ చాలని చెప్పని వాళ్ళు ఎవరు సైలెంట్ గా ఉన్నా అది తప్పే. కాబట్టి ఇప్పుడు దాని మీద కూడా ఇప్పుడు పార్థసారథి ప్రశాంత్ రెడ్డి కూడా టీడీపీలో ఉన్నారని కూడా ఇప్పుడు విన్నారు. వాళ్ళు ఒకప్పుడు వైసీపీ వాళ్ళని కూడా వాళ్ళ దగ్గర సాక్ష్యం కూడా తీసుకొని అసలు ఏం జరిగింది ఈ నెయ్యి మార్చేటప్పుడు వాళ్ళ సభ్యులందరితో చర్చ నడవలేదా? ముఖ్యంగా పోర్టు కార్మికులు చాలా క్లియర్ గా పోర్టు కార్మికులు కూడా చెప్తా ఉన్నారు సార్. పోర్టు కార్మికులే దీంట్లో కీలకం. వాళ్ళు అంటే లడ్డు తయారీ గురించి వాళ్ళు ఎప్పటి నుంచో చూస్తున్నారు కదా, నెయ్యి ఏ విధంగా ఉంటే ఎట్లా ఉంటుంది ఏంటనేది. వాళ్ళు ఆ లడ్డు తయారు చేసే వాళ్ళు అంటే ఇది స్వచ్ఛమైన నెయ్య కాదని చెప్పగలరు, కాకపోతే వాళ్ళకి అంత చెప్పడానికి ధైర్యం చేయరు. అవును, పోతారు తప్ప ధైర్యం చేయరు. అవును. కాబట్టి ఏంటంటే ఈవో అనే అతను సుప్రీమసీ పవర్, బయటికి కనబడుతున్న వాళ్ళు చైర్మన్లు ముఖ్యమంత్రి అయినా ఈవో ఏం చెప్తే జరుగుతుంటది. కాబట్టి ఈ ధర్మారెడ్డి గారు ఎక్కడి నుంచి ఏం చేశారో, ఆయన నిర్వాహకం ఏంటో ఆయన తెలిసి చేశారా తెలియకుండా చేశారా, తెలిసి చేస్తే మాత్రం వీళ్ళందరినీ ఉరిదీసినా తప్పు లేదని నా ఉద్దేశం, నా వ్యక్తిగత భావన. పార్టీ లైన్ కాదు. కానీ నేనేమంటానంటే ఇది తెలిసినప్పటి నుంచి కూడా చాలా మంది భక్తుల వాళ్ళ మానసిక శోభ మామూలు శోభ కాదు. సరే ఎనీహో జరిగింది జరిగిపోయింది, భవిష్యత్తులో జరగకుండా చూడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పుడు లడ్డు మార్చింది, దానికి సంబంధించి కూడా ఇప్పుడు క్వాలిటీ బాగుందని కూడా అప్డేట్ వస్తుంది, సమాచారం వస్తుంది. అంటే ఇప్పుడు ఇక నుంచి ప్రాబ్లం లేదు. అయితే ఇది జరిగిపోయింది. ఈ జరిగిపోయిన దానికి కారకులు ఎవరు అనే దగ్గర ప్రజలకి స్పష్టమైన సమాచారం అందాల్సిన అవసరం ఉంది. ఇది పవిత్రమైన ఈ లడ్డు, తిరుమల లడ్డు విషయంలో ప్రపంచం మొత్తం మనం ఆ లడ్డుని మనం కేవలం తినుబండారంగా చూడడం, దేవదేవుడు సంబంధించిన దానికి సంబంధించిన ఆయన కానుకగానే మనం చూస్తాం. ఆ విధంగా ఎక్కడ ఎవరైనా తిరుపతి పోతే తిరుమలకి వెళ్ళారా, లడ్డు తెచ్చారని అడుగుతారు. అది పవిత్రంగా చూడాల్సిన ఒక కార్యక్రమాన్ని ఒక దాని ఆహార పదార్థంగా చేసేసారా, లేకపోతే బూజు పట్టిపోయింది, 3 రోజులకి బూజు పట్టిపోయిందని సమాచారం ఉంది. అవును, నేను కూడా మా వాళ్ళు తీసుకొస్తే కూడా తిన్నా, క్వాలిటీ లేదంట. ఒక 4 రోజుల క్రితం తిరుమల పోయి తీసుకొస్తే అప్పుడు మాకు తెలిసింది ఇది మామూలుగా నాశరకంగా ఉంది లడ్డు అనుకుంటా ఉన్నాం, కానీ మరి ఇంత దారుణం ఉంటది, ఇంత దుర్మార్గం ఉంటది, ఈ విధంగా